దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 3 రోజుల్లో పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఎన్టీఏ జారీ చేసిన అడ్మిట్ కార్డులో విచిత్రాలు బయటపడుతున్నాయి. నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కంగారు పడ్డ విద్యార్థి తల్లిదండ్రులు ఎన్టీఏకి ఫిర్యాదు చేయడంతో వారు తప్పు సరిచేస్తామని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజ్ కుమార్ అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్, నీట్ రీ ఎగ్జామ్ లో అయితే పొరపాటు జరిగినట్లు బయట కనిపిస్తుంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొదటి ఎగ్జామ్ లో పేపర్ లీక్ అయిన కారణంతో కూడా మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా కేటాయించిన నేపథ్యంలో దీంట్లో కూడా పొరపాట్లు దొరుకుతా ఉన్నాయి. నిన్న ఒక విద్యార్థికి నాగ్పూర్ లో జరిగినటువంటి ఒక విద్యార్థికి మాత్రం అబుదాబి సెంటర్ కేటాయించడం ఒక్కసారిగా షాక్ తిన్నటువంటి, ఎందుకంటే రాత్రి అక్కడికి అబుదాబికి వెళ్ళలేని పరిస్థితి. అసలు ఏంటని కూడా విద్యార్థి తండ్రి ఇమీడియట్లీ కూడా ఎన్టీఏ కూడా ఫిర్యాదు చేయడం, అడ్మిట్ కార్డు లో అడ్రస్ కూడా అబుదాబిదే ఉంది కాబట్టి అబుదాబి సెంటర్ కేటాయించడం కాబట్టి నాగ్పూర్ లో ఉండేటువంటి కుటుంబం ఒక్కసారిగా షాక్ రావడం, ఇప్పుడు ఎగ్జామ్ ఒక్కసారిగా కూడా రేపు ఉండడంతో కూడా వాటన్నిటికి సంబంధించినటువంటి తండ్రి ఫిర్యాదు మేరకు ఇమీడియట్లీ సర్ది చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంటే అబుదాబి సెంటర్ కేటాయించినటువంటి దాన్ని ఇమీడియట్లీ నాగ్పూర్ లో ఉన్నటువంటి సెంటర్ లో బదిలీ కూడా చేయడం జరుగుతోంది. అంటే ఎంత చేసినా కూడా అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ రద్దయింది. ఒకసారిగా విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు ఒకసారి టెన్షన్ గురవడం, పేపర్ లీక్ చాలా రాష్ట్రాల్లో లీక్ అవ్వడం, అటు గుజరాత్ కావచ్చు, బీహార్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో లీక్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి పకడ్బందీ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే విద్యార్థికి సంబంధించినటువంటి దాంట్లో పొరపాట్లతో పాటు దేశవ్యాప్తంగా మళ్ళీ ఎక్కడైనా జరిగాయా, ఎందుకంటే రేపు జరగబోయేటువంటి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీట్ ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మాత్రం దీనికి సంబంధించినటువంటి రక్షణ కూడా విభాగం ఆర్మీకి కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లో మాత్రమే పేపర్లు కూడా తరలించడం, ఎక్కడ సెంటర్లు ఉన్నా కూడా ఆయా ప్రాంతాలకు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య చేస్తామని కూడా కేంద్రం ప్రకటించినప్పటికీ ఇంకా అధికారుల లోపం మాత్రం కనిపిస్తా ఉంది. విద్యార్థులకు సంబంధించినటువంటి తప్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న జరిగినటువంటి విద్యార్థి అబుదాబి సెంటర్ కేటాయించడం దానిపై ఒకసారిగా చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో దానికి ఈ రోజు సరి చేస్తామని కూడా అధికారులు రిప్లై ఇవ్వడం మాత్రం జరిగింది. ఇది మాత్రం రేపు జరగబోయే దేశవ్యాప్తంగా జరగబోయే దాంట్లో కొన్ని అంటే ఎమర్జెన్సీకి సంబంధించి హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం తమకు ఫిర్యాదు చేయాలని ఒక మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో మెయిల్ ఇమీడియట్లీ సత్కార పరిష్కారం కూడా చేస్తామని నీట్ అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పటికి మాత్రం అంటే రేపు జరగబోయేటువంటి నీట్ ఎగ్జామ్ కు మాత్రం కొన్ని ఇట్లా ఇప్పుడు ఒక విద్యార్థి జరిగినటువంటి ఏదైతే సెంటర్ తప్పుగా అయితే ప్రింట్ చేయడం, ఇప్పుడు రేపు జరగబోయే ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే రాజ్ కుమార్, ప్రధానంగా చూసుకుంటే అంటే మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు ఈ అంశంపై? ఎందుకంటే ఒక పిల్లల భవిష్యత్తు ఎందుకంటే ఎగ్జామ్ పై ఉంటుంది. మొదట రాసినటువంటి విద్యార్థులకు మళ్ళీ అదే ర్యాంకు వస్తుందా లేకపోతే రాకుంటే ఇప్పటికే మానసికంగా చాలా ఇబ్బందులు, అంటే చాలా నీట్ అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చాలా దేశం నుంచి కూడా వచ్చి కూడా నీట్ రాస్తా ఉంటారు. ఎందుకంటే వైద్య విద్య కోర్సుల కోసం ఎంతో పోటీ, అంటే దానికి సంబంధించి తమ విద్యార్థులకు ఏదైతే సీట్ వస్తే డాక్టర్ అవుతారు అన్న కళ కూడా నెరవేరుతుందన్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఇది గతంలో కూడా పేపర్ లీకేజీలు జరగడం, దాని మీద వారందరినీ కూడా అరెస్ట్ చేయడం, అవన్నీ కూడా చోటు చేసుకున్నాం. కానీ ఇప్పుడు
మళ్ళీ మరోసారి గనక ఇప్పుడు రీ ఎగ్జామ్ చేసుకుంటే మళ్ళీ తప్పులు ఇలాంటి తప్పిదాలు పట్ల కూడా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ విద్యార్థికి రేపే ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో సెంటర్ అబుదాబి కేటాయించడం ఎంత ఏంటి అని కూడా ఇంకా అంటే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతా ఉందని కూడా అనుకుంటున్నారు. కానీ మొత్తానికి విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో అంటే మొదటి ఎగ్జామ్ రాసి మళ్ళీ రీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న చాలా మంది విద్యార్థులు కూడా కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. మొన్న హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి ఒక విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి తప్పిదాలకు సంబంధించినటువంటి మరెప్పుడు జరగకుండా అన్ని ఏర్పాట్లు సరిచేశామని కూడా అధికారులు చెప్తున్నప్పటికీ ఇంకా తప్పులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అనుకోవచ్చా మరి? తప్పకుండా దేవిక, ఎందుకంటే దీనికి సంబంధించి అధికారులు పూర్తిగా ఎందుకంటే ఒక అడ్మిట్ కార్డు ఇచ్చే ముందు కూడా అబుదాబి అనే సెంటర్ తన సెంటర్ సంబంధించినటువంటి అడ్రస్ ను సేమ్ కాపీ చేసి అక్కడ దానికి సంబంధించినటువంటి దాంట్లో అధికారులు తప్పిదం వల్లే ఈ యొక్క సెంటర్ కేటాయించడం జరిగిందని. ఎందుకంటే ఒకవేళ అతను చూసుకొని సెంటర్ చూసుకునే లోపే టైం సరి ఎప్పటికీ లేదు, అంటే గంటలలో అధికారులు ఎలాంటి మార్పులు చేస్తారు, ఎట్లా సీట్ కేటాయిస్తారు, ఎక్కడ సెంటర్ కేటాయిస్తారు అనేది ఒక ఆందోళన కూడా విద్యార్థి కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు అలాంటి నీట్ ఎగ్జామ్ ఒక విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశంలో విద్యార్థులు మాత్రం విద్యార్థులకు సరైన అదైతే సెంటర్ కేటాయించి అధికారులు ముందుగానే ఇవన్నీ కూడా పొరపాటు జరగకుండా ఒకసారి వెరిఫై చేసిన తర్వాతనే వారి యొక్క సెంటర్ కేటాయించి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఇలాంటి తప్పిదాలు మళ్ళీ కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్ మాత్రం అధికారులు మాత్రం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు అధికారులు కావచ్చు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.